దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నీటి వాటాలను తేల్చాల్సిందే, నీటి వాటాలు తేల్చాల్సిందే. ఇప్పుడు నీళ్ళు లేనోడు నీటి వాట తేలిస్తేంది, తేలిపోతేంది, అది ఒరిగితేంది, ఒరగపోతేంది. నీళ్ళు ఇస్తే కదా దాని గురించి మాట్లాడేది. మీరు నీళ్ళు లేనప్పుడు మీకే సంబంధం? నీళ్ళు ఇస్తే అరే నీళ్ళు మనకు అవసరం ఉన్నాయి, మనకు కావాలి, నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు కృష్ణానది నుంచి కానీ గోదావరి నది నుంచి కానీ నీళ్లు సరైన మోతాదులో వస్తలేవని చెప్పేసి మనం బాధపడి మన వాటా కోసం కొట్లాడాలంటే ఫస్ట్ ఉన్న నీళ్ళు వాడుకోవాలి కదా. ఉన్న నీళ్ళు వాడుకొని అప్పుడు వాటా కోసం కొట్లాడితే న్యాయం ఉంటది. ఉన్న నీళ్ళు ఆడగా 20,000 క్యూసెక్కులు అయితే 80,000 క్యూసెక్కులు ఆడ పోతే పడి పొక్క పెడతారు. వాళ్ళ నాగార్జున సాగర్ ఆడంగా గేట్లు వేస్తారు, ఆడంగా పోయిన పొక్క పెడతాడు కుడికాలకు. సో ఇన్ని రకాలుగా నీళ్ళ దోపిడీ జరుగుతుంటే చూసే కాంగ్రెస్ పార్టీ మన బచ్చన్న గారు నీళ్ళ వాటర్ తేల్చాల్సిందని చెప్పేసి ఏమంటారుగా యమధర్మరాజు వచ్చంట, యమధర్మరాజు వచ్చాడు సత్యంలోని కాడ ఎడ తెచ్చిందని అడిగినంట. నాకు అట్లే అనిపిస్తుంది బచ్చన్న నువ్వు మాట్లాడే విధానం. యమధర్మరాజు రూపంలో సచ్చిన శవం కాడికి వచ్చి ఎట్లా చచ్చిపోయినా అడిగినట్టే ఉన్నది. సంపితే నువ్వు కాబట్టి అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ విషయంలో మాట్లాడిస్తే మా మహబూబ్ నగర్ బిడ్డలు కానీ, మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి మా అన్న మహబూబ్ నగర్ బిడ్డలు కానీ, మా నల్గొండ బిడ్డలు చుక్క నీళ్లు గతిలు. సో ఒక్క నిమిషం కాల్ వస్తా ఉంది, తర్వాత మాట్లాడేది. మన వర్షిత్ రెడ్డి గారు ఫోన్ చెప్తారు, తర్వాత మాట్లాడతాం. లైవ్ అయిపోయాక నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారా, ఆయనే మాట్లాడతారు. కుదిరితే మంచి లైవ్ తీసుకుంటే బాగుందని కుదరలే, ఇంకో ఆల్టర్నేట్ మొబైల్ లేదు. సరే, ఇది పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని ఇంకా ఎన్ని రకాలుగా నీళ్ళ రూపంలో మోసం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా. మోసం చేస్తారన్న విషయం ఇక్కడ బయట పడతా ఉంది కదా. అనగా నీళ్ళు దొరకపోతుంటే మూసుకొని అనుకునే మీరు నీళ్ళ గురించి, నీళ్ళ వారాల గురించి ఫైటింగ్ చేస్తారంటే మాకు నోరుతో నవ్వు తెలియదు, ఇంకా వేరే దాంతో నవ్వాలి చూస్తుంది. దయచేసి గమనించాలన్నాను మీరు. అది విషయం. ఇంకేంది, ఆ తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది అంటే కట్టుకోవచ్చు. ఇప్పుడు బనకచెర్ల కట్టుకోవచ్చు అని డిసైడ్ చేసింది అంతే. ఆయన గారు చెప్పదలుచుకుంది ఏంటంటే బనకచెర్ల కట్టుకోవచ్చు అని డిసైడ్ చేసింది. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం అని చెప్పేసి అంటాం. మరి తెలంగాణ తెచ్చుకుంది నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అన్న 1,00,000 కోట్లు పెట్టే కాళేశ్వరం కూలిపోకుండా బ్రహ్మాండం కనిపిస్తా ఉంది. 20 నెలలు అయితే అక్కడ బాంబులు వేసని వాళ్ళు అంటారు. లేదు మీ మంచోళం అంటే 20 నెలలకెళ్ళి కట్టెడు మత్తెత్తిరా ఏ ప్రాజెక్ట్ అయినా కట్టిరా కొత్తది. మీరు కట్టబోగా కట్టినోడు దొంగ అని చెప్పేసి మనం బదనాం చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఇలా జలాల కోసం వచ్చింది. అసలు మీరు మాట్లాడతారా నీళ్ళ గురించి? కాంగ్రెస్ వాళ్ళకి అర్హత ఉన్నదా? కాంగ్రెస్ వాళ్ళకి నీళ్ళ గురించి మాట్లాడే అర్హత? అరే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆడంగా పోతిరెడ్డి పాటు పొగబడి తోడుకపోతా ఉంటే నోట్లు మూసుకున్న దద్దమ్మలు మీరు ఏమన్నా అదే వైఎస్ రాజశేఖర రెడ్డికి వేషధారులు వేసుకొని తిరుగుతా ఉన్నావు. నువ్వు మాట్లాడే అర్హత ఉందా? పడ్డాడు నీకు ఉందా చెప్పు. నీకు ఏ రకంగా ఉండేది? నీ యొక్క వ్యవహారం చేయలేంది. మీరు ఆందోళనకు మోసేతలు తాగిన వ్యక్తులు కాంగ్రెస్ లో ఉన్న ఈనాటి కాంగ్రెస్ నాయకులు నిజం కాదా అబద్ధమా నిరూపిద్దామా ప్రజల దగ్గర? అది పరిస్థితి. మాకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని అంటాను. రాజకీయం తప్ప మీకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు ప్రజలు అంటారు. అన్నా నాకేమో నవ్వొస్తుంది, కామెడీ కనిపిస్తుంది. మీకు రాజకీయమే ప్రధాన లక్ష్యంగా గత 20 నెలలుగా కాళేశ్వరంలో ఒక 2 పిల్లర్లు రిపేర్ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది. అది ఎవరైనా అబద్ధం అని చెప్పే దమ్ము ఎవరికన్నా ఉందా? చెప్పుడు ఎవరైనా అబద్ధం అని చెప్తే. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందంట. ఎంత పటిష్టంగా ఉందంటే ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు అన్న. ఊర్లలోకి పోయి 4 ఓట్లు అడిగే దమ్ము లేక ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తారో మీరు అందరూ పండుకొని మహేష్ అన్నను పాపం మీనాక్షి నటరాజన్ గారు ఇద్దరిని పాదయాత్ర చేయించినంత పటిష్టంగా ఉంది మన బతుకు. దేశంలో ఎక్కడ ఇన్ఛార్జ్ చేయలే పాదయాత్రలు, మన తెలంగాణలో ఆ ఘనత దక్కింది. అంత పటిష్టంగా కాంగ్రెస్ ఉన్నది. ఇంకేమంటాడు? ఇంకా మా పార్టీలో సంకుచితమైన నిర్ణయాలు ఉండవు. అసంతృప్తి అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తారు. తప్పుడే లేదు. మా రాజన్న గారు, మా మునుగోడు ఎమ్మెల్యే రాజన్న గారు
బాహాటంగా చేస్తాను కదా విమర్శలు. ఇంకా తప్పుడు ప్రచారం ఏం చెప్తారు మేము? మీరు అంత మంచి అయితే మీ ఎందుకు ప్రచారం చేస్తాము? మీ పార్టీ నాయకులే వ్యతిరేకంగా మీకు ప్రచారం చేస్తా ఉన్నారు కదా. వాస్తవ విషయం కదే కదా. వైజాగ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంట. వైజాగ్ లో మాట మళ్ళీ ఆంధ్రాలో మరి ఏం పనికి పోయినావా ఆడికి? ఏం పనికి పోయినా మరి బచ్చాను మరి ఏమైనా పిలిచిన ఆరే నీకు? భోజనం పెడతాను. నువ్వు చేపల పులుసు తెచ్చాడు, నువ్వేమన్నా వేరే పులుసు తీసుకొచ్చినంది? చేపల పులుసు బదులు బిర్యానీ తెచ్చినావా నువ్వు? ఆయన చేపల పులుసు తెచ్చి రాయలసీమ రతనాలసీమ చెప్తాడు. మరి నువ్వు కూడా గట్టి ఏమైనా చేస్తున్నావు చెప్పు. ప్రజలను పిచ్చోళం చేయొద్దని చెప్తాను అంతే. ప్రజలను పిచ్చోళం చేయకుడి. క్లియర్ కట్ గా మీరు మోసం చేస్తా ఉన్న విషయాన్ని ప్రజలు గమనించరు. మేడిగడ్డను రిపేర్ అయ్యి ఇంకో ఆనా పద్ధతి పనిచేసంటే మరి మా హరీష్ అన్న తెలివి కల్లోడు మీ లెక్క తెలివి ఎక్కువ అయిపోయి కాళేశ్వరం గురించి మాట్లాడితే నేను ప్రిపేర్ అయ్యి రాలే అనుకుంటా అనుకోవచ్చునా అని చెప్పలేదు ఆయన వాళ్ళు. సో దయచేసి గమనించాలి. మరి ఇంతవరకు మన బచ్చన్న గారు సెలవిచ్చిర్రు. ఆయన యొక్క పుణ్యమైన పలుకులు పలికిర్రు. చాలా మంచిగా అనిపిస్తా ఉంది నాకు కూడా. ఇది పక్కన పెడితే ఈసీ తీరంటే ప్రమాదకరమట. ఎలక్షన్ కమిషన్ తీరు ప్రమాదకరం అంటారు. మరి ఈ దేశంలో స్వతంత్రం తెచ్చిన పాచి మన ఇటువంటి డైలాగ్ చెప్తారు ప్రజలను అవుతున్నారు. నన్ను అడుగుతుంది ఎందుకని. చూడు, ఓటర్లను తొలగించడం హక్కులను కాలరాయడమే. తెలంగాణలో ఎన్ని ఓట్లు తొలగించారు? తెలంగాణలో మన ఎన్ని ఓట్లు తొలగించారు లెక్కమా? డబల్ ఓట్లు ఉన్నాయి కదనే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా డబల్ ఓట్లు వేస్తారు. హైదరాబాద్ లో ఒక ఓటు, లేదంటే టౌన్ లో ఒక ఓటు, విలేజ్ లో ఒక ఓటు ఉంది ఎవరికైనా గంతే. మా బచ్చన్న కూడా ఖమ్మంలో ఒక ఓటు ఉండొచ్చు, నాకు తెలిసి హైదరాబాద్ లో ఇంకో ఓటు ఉండొచ్చు. తప్పే ఉంది. సో దాన్ని మనం తప్పు చేసిన మరి మనం సరిదిద్దుకోవాలి. ఓట్ చోరట. ఇంకా ఆధారాలతో సహా ఓట్ల చోరీని రాహుల్ నిరూపించిండు. ఓటు అధికార యాత్రకు ప్రజాస్వామిక వాదుల మద్దతు ఉంటుంది. ఆ స్లాబ్ ఓట్ చోరీ క్యాంపెయిన్ లో బట్టి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతాం. ఇక నీటి వారాలు తేల్చాల్సిందే అని చెప్పేసి మన బచ్చన్న గారు చాలా బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషం. బచ్చన్న గారు ఇంకా మంచిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టినందుకు మీకు మరొకసారి శుభాభివందనం తెలియజేస్తాను. పిచ్చోళం చేయని మా ప్రజలను పిచ్చోళం చేసి రేపు స్థానిక ఎన్నికల్లో మళ్ళా ఓట్లు వేసుకోరు. అది ఒక వార్త. నెక్స్ట్ ఇంకేముందా చూద్దాం. 23 పిఎస్సి మీటింగ్ ఉందంట. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ సమావేశం అయితే బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చ జరగబోతా ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపైన డిస్కషన్ ఉండబోతా ఉందట. అయితే స్థానిక ఎన్నికలపైనే టార్గెట్ గా